కుమారు ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం స్వరం ఎంత గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ, చదవగలిగిన వారందరూ కూడా దానియేలు పుస్తకము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంట పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించులు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవుని ప్రార్థన చేయుట ఆయన బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమును వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవరు ప్రార్థన చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ మాట ఒకసారి పరిశీలన చేద్దాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిన్నటి దినాన్ని ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. అసలు దానియేలు సింహాల బోనలోనికి వెళ్ళాడు. దేంట్లోనికి? ఎందుకు మాట్లాడతలేదు? రాజు ఆజ్ఞను తిరస్కరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మరొక రీజన్, అంతకంటే గొప్ప సంగతి ఇంకోటి ఉంది. అసలు సింహాల భూమిలోనికి వెళ్ళడానికి, లేదా దానియేలు అనే ఒక భక్తుడు ఆ సింహాల భూమిలో పరవేయబడడానికి కొంతమంది మనుషులు కుట్రగట్టి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే చూడండి, 3వ వాక్యం చదువుకోండి. 6వ అధ్యాయం 3వ వాక్యం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందిన వాడై ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపబడని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు ఏ నింద మోపవలనని ఉండి. దేవునికి స్తోత్రం. అసలు దానియేలు సింహాల భూమిలోనికి వెళ్ళడానికి ప్రధాన కారణం, ఆయన రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు కొత్తగా ప్రార్థన చేయాల, అవును కదండి? యథావిధిగా అంటే ఎప్పుడూ ప్రార్థించినట్టుగానే దినముకు ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేశాడు ఆయన. ఏదో ఆ రోజే కష్టం వచ్చిందనో, లేకపోతే శ్రమ వచ్చిందనో, లేకపోతే ఒక శాసనం నియమించబడిందనో, వారిని ఎదిరించడానికనో కాదు ఆయన ప్రార్థన చేసింది. ఆయన యథావిధిగా ఎప్పుడు చేసినట్టుగా తన భక్తిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దానియేలు సింహాల భూమిలోనికి ఎందుకు వెళ్ళాడు, లేదా దానియేలు సింహాల భూమిలోనికి ప్రజలు ఎందుకు పంపారు అంటే దానియేలును లేకుండా చేద్దామని. ఎవరిని? దేవునికి స్తోత్రం. దానియేలును ఆ ప్రాంతంలో లేకుండా, లేదా ప్రాణాలతో లేకుండా చేస్తే దేశం మీద అధికారము దానియేలుకు రాజు ద్వారా ఇవ్వబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? వీళ్ళందరూ కూడా దానియేలు మీద ఏం పట్టుకున్నారంటే పగబట్టున్నారు.
ఎందుకు అని అంటే, ఒక బానిసగా వచ్చిన వాడు, ఒక పనికి వచ్చినవాడు, ఒక కూలి పని చేయవలసిన వాడు, వెట్టి చాకరీ చేయవలసిన వాడట దేశము మీద అధికారిగా, ప్రధానిగా చేయడానికి రాజు ఉద్దేశించేశాడట. దేవునికి స్తోత్రం. అందుకు గల కారణాలు కూడా అక్కడ రాయబడ్డాయి. దానియేలులో ఎలాంటి నింద లేదంట. ఆయన మంచి బుద్ధి కలిగిన, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఏంటండి? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అలాంటి వాడు ఎవడు లేడని ఆ ప్రాంతం అంతటికి కూడా ఒక గొప్ప పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో రాజు వీళ్ళందరినీ పిలిచాడు. రాజు దగ్గర ఉన్న వారందరినీ పిలిచి చెప్తున్నాడు తన ఉద్దేశాన్ని. ఏం చెప్తున్నాడు? ఇదిగో, దానియేలు వంటి జ్ఞానము కలిగిన వాడు మీలో, అక్కడ వాళ్ళ గురించి చెప్తాను, మీలో ఎవరు లేరు గనక దానియేలుకు ఆ సింహాసనాన్ని, ఆ పోస్ట్ ఇస్తున్నాననిలోకి వీళ్ళందరిలో తేళ్లు జల్లు పాకడం మొదలెట్టినాయి. ఏది బాగుతున్నాయి? తేళ్లు జల్లు పాడుతున్నాయి. ఏంటి? ఎక్కడి నుంచో రావడం ఏంటి? ఈయన ఎప్పటి నుంచో ఆ సింహాసనం కొరకు, ఆ స్థానం కొరకు నేను కదా ఎదురు చూశాను. ఇన్ని సంవత్సరాలు సంస్థానానికి, ఇన్ని సంవత్సరాలకు రాజుకు నమ్మకముగా ఉంటున్నట్టు నటించానే. ఈ నటనంతా వ్యర్థమైపోతుంది అని ఒక్కరిలో ఒకరు ఏం చేస్తున్నారంటే, గుమిగూడి, అక్కడ అంటారు సందడి చేస్తూ వచ్చారంట రాజు దగ్గరికి. రాజు దగ్గరికి వచ్చి పాపం దానియేలు విషయంలో ఎక్కడైనా తప్పు జరుగుతుందేమో అని కొన్ని దినాలు తిరిగారట. దానియేలు భక్తి విషయంలో కానీ, దానియేలుకు దేవుడు లేదా రాజు అప్పగించిన బాధ్యతే కానీ ఎక్కడ ఒక నిందైనను లేక, చెప్పండి, ఎక్కడ ఒక నిందైనను లేక నిర్దోషిగా నిలవబడ్డాడట. దేవునికి స్తోత్రం. అంటే పనిమాలకు కొంతమంది మనుషుల్ని ఎవరికి కూడబెట్టారు? దానియేలుని పరిశీలించడానికి పెట్టారు. ఎక్కడ తప్పు జరిగితే, ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే, ఎక్కడైనా తప్పుగా ప్రవర్తిస్తే పట్టుకుని రాజుకు చూపించి ఆ ప్రధాని పోస్ట్ ఏం తీసుకున్నామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక లేదా ఆయన చిత్తము వాక్యంలో రాయబడింది కదా, మన మనుషుల యొక్క తలంపులకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఈయన క్విట్గా ఏం చేశారంటే, ఈ దానియేలు భక్తి విషయంలో తప్ప ఇంకెక్కడ మనకు దొరకడు. ఎందుకంటే దానియేలు సేవిస్తున్న దేవుడు గొప్పవాడని, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు ఒక ఉన్నతమైన వాడని గడిచిన దినాల్లో నెబుకద్నెజరు రాజు ద్వారా ప్రజలందరికీ తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత దానియేలుకు, అదేవిధంగా ఆ యవన బిడ్డలకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి దేశంలో ఒక మంచి ఉద్యోగాలు ఇచ్చి నడిపించడం జరిగింది. కానీ దానియేలు యొక్క ఉన్నతిని చూడలేని వారు, దానియేలు యొక్క అభివృద్ధిని చూడలేని వారు, దానియేలు యొక్క క్షేమాన్ని చూడలేని వారు కొంతమంది వచ్చి క్విట్గా మాట్లాడుతున్నారు. అక్కడ ఏమన్నారంటే, రాజు దగ్గరికి వాళ్ళు ముందు వచ్చిన మాట, చెప్పిన మాట ఏంటో తెలుసా? రాజా, మేమందరం ఒక తీర్మానం చేసుకున్నాం. ఏంటంటే, అది దేశంలో మరి ఎవరికి ఏ మనవి చేయకూడదు, నీకు తప్ప. వాళ్ళు చెప్పింది ఏంటి? మనవి అంటే ఏంటి? మనవి అంటే ఏంటి? మాట్లాడతలేదు. మనవి అంటే ఏంటండి? ఇప్పుడు అర్జీ పెట్టుకుంటాం, అదేంటి? మనవి అంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం, అదేంటి? అవును. అంటే వాళ్ళు ఏం చేశారంటే, తెలివిగా రాజు యొక్క దృష్టిని మళ్లించడానికి డైరెక్ట్గా నీకే ప్రార్థన చేయాలంటే ఆయనకి భయం. ఎందుకంటే రాజుకే ప్రార్థన చేయాలంటే ఈ రాజునే లేపేస్తాడు దేవుడని రాజుకు తెలుసు. కానీ రాజును క్విట్గా పడగొట్టేది ఏంటయ్యా అంటే, ఎవరైనా ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోకూడదు.
అని రాజుని ఏం చేశారంటే అక్కడ కుయుక్తిగా పడగొట్టేశారు. ఇంతలో వీళ్ళు ఏం చేశారంటే ఒక చట్టాన్ని రాయించేసుకుని వచ్చారు, దీని మీద సంతకం పెట్టు అని. అంటే రాజు ఏమనుకున్నాడంటే, పాపం మనవలు అంటే ఏంటి, వాళ్ళ కష్టం వాళ్ళ గూడన్నీ కూడా ఇంకెవరితో చెప్పుకోండి, నాకు చెప్పుకోండి, అది నిజమే కదా, అది అందుకే కదా నేను ఉన్నాను అనుకున్నాడు. పాపం ఆయన ఏం చేశాడంటే కుయుక్తిగా వాళ్ళ యొక్క ఆలోచన తెలియని వాడు సంతకం పెట్టేశాడు. ఏం చేశాడు, వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే రాజు సంతకం ఒకటే కాకుండా, ఆ కింద వచ్చిన వాళ్ళు చదివితే స్పష్టంగా ఉంటుంది, రాజు సంతకం ఒకటే కాకుండా అక్కడున్న ప్రధానుల సంతకం పెట్టించి ముద్ర ఇచ్చేసారు. అంటే ఇప్పుడు దాన్ని రాజు కూడా మార్చడానికి లేకుండా చేసేసారు. చూడండి వీళ్ళ కుయుక్తి ఎలాంటిదంటే, ఆఖరికి దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా, ఎందుకంటే రాజుకు దానియేలు పట్ల కలిగిన అభిమానం ఎంతో గొప్పది, రాజుకు దానియేలు మీద కలిగిన ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమను బట్టి అభిమానాన్ని బట్టి మరలా దానియేలు కొరకు శాసనాన్ని ఎక్కడైనా మారుస్తాడేమో అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఏం చేశారు తెలుసు, ప్రధానులు సైతం దాన్ని సంతకం పెట్టి ముద్రించేశారు. ఇది ఎవరి నియమం అంటే మాదీయుల యొక్క పార్సీల యొక్క శాసన నియమం ఇది. అంటే ఒకసారి రాజుతో పాటుగా ప్రధానులు సంతకం పెడితే ఆఖరికి రాజు కూడా శాసనాన్ని మార్చడానికి, చూడండి కుయుక్తిగా ఆఖరికి రాజును ఒక అధికారం లేకుండా చేసేసారు వీళ్ళు. చేశారా? దేవునికి స్తోత్రం. కానీ మనుషుల ముందు కుప్పిగింతలు వేయచ్చు, కానీ దేవుని అధికారం ముందు ఎవడు కూడా వెయ్యలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే శాసనం సంతకం పెట్టించేసి వీళ్ళందరూ కూడా నవ్వుకుంటూ పోతున్నారు. ఏమని, ఇక దానియేలు పని అయిపోయింది, బతికిందామన్న రాజు కూడా నడిపించలేడు, ఆపలేడు అని అక్కడ రాయబడిన మాట చూడండి. వచ్చేటప్పుడు సందడిగా వస్తున్నారంటే, వెళ్ళేటప్పుడు సందడిగా పోతున్నారంటే వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, కాబట్టి ఆ ప్రధానము అధిపతులను రాజునందుకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి. ఏవండి, ఎవరైనా ఎక్కడికైనా ఒక అభ్యర్థన చేయడానికి లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? అసలు ఎలా వెళ్తారు? ఆ వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి భయపడతా వెళ్తారు, వీళ్ళేమో సందడి చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలాగైనా రాజును మనం బుట్టలో పడగొట్టేస్తున్నాం అని వీళ్ళకి నమ్మకం వచ్చేసింది. కానీ రాజులకు రాజుగా నియమింపబడిన వాడు ఒకడున్నాడని వారికి తెలియకుండెను. దేవునికి స్తోత్రం. వెంటనే సంతకం పెట్టించుకున్నారు, సంకలు గుద్దుకుంటూ పోతున్నారు. దానియేలు పాపం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ, తెలుసు శాసనం ఉందని తెలుసు, కానీ తన నియమాన్ని మాత్రం ఇప్పటికీ మానకూడదు కదా, ప్రార్థన చేయడం మానకూడదు కదా అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో మరి ఎప్పుడు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పెట్టినట్టున్నారు, దానియేలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే పట్టుకుందాం, దానియేలు ఎక్కడైనా తప్పు చేస్తే పట్టుకుందామని. వీళ్ళు ఏం చేశారంటే, ఆ సందడి చేసి వచ్చి గుంపుగాలికి వర్తమానం ఇచ్చాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడంటే వీళ్ళ ప్రధానులందరూ వెళ్ళి దానియేలు పట్టుకుని రాజు దగ్గర తీసుకెళ్ళారట. ఏమంటున్నారు ఇప్పుడు? ఇదిగో ఇక్కడ ప్రార్థన అంటున్నారు, అక్కడేమో మనమే అన్నారు, ఇక్కడేమో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇగో ఎవరికి ప్రార్థన చేయకూడదని చెప్పాం కదా. అక్కడ ఏమని రాయబడింది? మనమే రాయబడింది. చూడండి, ఆ మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో ఆఖరి మాటలు చూడండి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మనవిని, అంటే మనం చేసుకోవద్దు అన్నాడు. ఇక్కడికి వచ్చి అన్నాడు, మేము ప్రార్థన చేయొద్దని చెప్పాం కదా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు ఇప్పుడు ఏం చేయాలి, మనం సింహాల గోల్లో వేసిండి అంతే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ రాజు అంట ఎంతో ఎంతో ప్రయాసపడ్డాడు తప్పించడానికి. 14వ వచనం చూసినట్లయితే రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి దానియేలును రక్షింపవలనని తన మనస్సును దృఢము చేసుకుని ఆ మనుష్యులు దీన్ని చూచి
వీళ్ళకి పోయే కాలం చూడండి, వీళ్ళకి తెలుసు ఎప్పుడైనా సరే దేవుని అద్భుతం, దేవుని కార్యం మనుషుల జీవితం జరుగుతుందంటే సాతానుగాడు సందడి చేసుకుంటా వస్తాడు. ఎందుకని? ఖచ్చితంగా ఆ సందడికి మనం ఆకర్షితులు అవుతామని, ఆ సందడికి లేదా ఆ ఒక విధమైన లోక సంబంధమైన కార్యాలకు మనం ఎప్పుడైతే ఆకర్షించబడతామని చెప్పి ఎర్రలేసుకుంటూ తీసుకొస్తాడు. ఇలా చూడండి, ఎప్పుడు దానియేలును పడగొడదామని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సందడి చేసుకుంటానే వస్తున్నారు. అంటే వాళ్ళు సంతోషించేసుకుంటున్నారు. దానియేలును ప్రయత్నించడానికంటే రాజు చేయని ప్రయత్నం లేదా రాత్రంతా కూడా దానియేలును రక్షించడానికి చేయని ప్రయత్నం లేదు. దీన్ని చూసి నీ మనుషులట దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ఇదిగా ఇప్పుడు నీకు అధికారం ఉందనుకుంటున్నావా, పార్సీల యొక్క మాదీల యొక్క ఆ యొక్క శాసనం ప్రకారం నువ్వు ఒక్కడవే దీన్ని తీసి మారేస్తే కుదరదు, మేము కూడా తీయాలా. ఎవరిలో? ప్రధానులు. మేము కూడా సంతకం పెడతానే అవుతుంది నీకు అని ఇప్పుడు రాజుకు ఒక మంచి షాక్ ఎత్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకా రాజు చెప్పేది ఏమీ లేక చేసేదేముంది? అధికారం అంతా ఏదో పేరుకు మాత్రమే రాజుగా ఉన్నాడు. ఆ సమయాన్ని సమస్త అధికారం ఆ శాసనం మీద ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరికి ఉంది? నిజానికి వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు చెప్పండి? ఎవరు ప్రథమ పౌరుడు? ఎవరంటే రాష్ట్రపతి. కానీ సర్వ హక్కులు కలిగిన వాడు ఎవరయ్యా అంటే ప్రధాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏం చెబుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు కూడా రాజుగారిని ఏ విధమైన అధికారం లేకుండా ఒక కుర్చీలో కూర్చోబెట్టి వీళ్ళు ఎలాగైనా వీళ్ళ చక్రాన్ని తిప్పాలి, వీళ్ళు పరిపాలించాలి, వీళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా ఇక లేకుండా, ఇక భక్తి లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ఆ భక్తి గల ఆ దానియేలును సింహాల బోన్లోనికి వేసేయడానికి ఒక తీర్మానం తీసుకొచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇంకా రాజు చేసేదేమీ లేదు కదా, అందుకని రాజు వెళ్ళి అంటున్నాడు అంతటా పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. అసలు ఈ రాజుకి ఇంక ఎలా ఏం చేయాలో మార్గాలు లేవు. ఇంకా ఇంకేం చేయాలో తప్పక సంతకం పెట్టినందుకు ఒప్పుకున్నాడు, వేసేసారు. కానీ ఇతనికి ఒక ధైర్యం ఉంది. ఏంటో తెలుసా? దానియేలు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. ఎందుకనంటే వీళ్ళ గడిచిన దినాల్లో, వీళ్ళ తాత దినాలలో నెబుకద్నెజర్ దగ్గర ఒక అద్భుతాన్ని చూశాడు. కనుక దానియేలు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు కనుక అంటున్నాడు, ఇదిగో దానియేలు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, నిన్ను రక్షిస్తాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడి నుంచి అంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దుఃఖాక్రాంతుడే వెళ్ళాడండి రాజు. ఎందుకని? రాజుకు దానియేలు యొక్క నిర్దోషం తెలుసు, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని తెలుసు, ఆయన ఎలాంటి నింద లేకుండా బ్రతికిన వాడని తెలుసు. కనుక రాజు గురించి దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళాడంట. అక్కడ ఎప్పుడు రాజు ఇంట్లో నాట్యం చేయడానికి మందిని ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండడానికి జనాలు ఉంటే అక్కడ రాజు ఆ రాత్రి ఏం చెప్పాడు తెలుసా? మీరు ఎవ్వరు ఇక్కడ రావద్దు, నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎవరు ప్రార్థన చేశారట? ఉపవాసం ఉండి రాజు ప్రార్థన చేసినట్టుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజం చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు ఎన్ని కుయుక్తులు కలిగి నీకు రావలసింది, నీకు పొందవలసింది, లేదా నీ జీవితంలో ఉన్నతిలోనికి వెళ్లకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు నీ కొరకు చేస్తూ ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీ పక్షమునుండగా, ఆయన నీ పక్షముండగా నీ ఎదుట ఎవ్వడు కూడా దేవుడి సన్నిధిలో నిలవలేడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాసనమును తిరిగి మార్పించగలిగే ఒక అధికారము దేవునికి ఉంది. శాసనం మార్చడంలో గొప్ప కాదు, సింహాల నోళ్లలో నుంచి బయటకు సురక్షితంగా తీసుకురావడం గొప్ప. పేపర్ మీద సంతకం పెట్టించవచ్చు ఈ ప్రధానులందరి చేత, వారందరినీ ఏదో ఒక విధంగా భయపెట్టి సంతకం పెట్టించవచ్చు, కానీ అది గొప్పతనం కాదు. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళినప్పటికీ సురక్షితంగా బ్రతికి రావడము అది గొప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతా రాజు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. ఉదయం అయింది, తెల్లవారుజామునే ఎక్కడికి పరిగెత్తాడు తెలుసా? గుహ దగ్గరికి పరిగెత్తి రాజు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుని రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు దానియేలు చేసిన తప్పు లేదు కనుక దానియేలు ఊరికినే, నీతిమంతుని ఊరికినే శిక్షిస్తే తనకు కలిగే ఒక గొప్ప నష్టం ఆ రాజుకు తెలుసు గనక ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుఃఖ స్వరంతోనంటే మామూలుగా కాదు, కన్నీటితో పిలుస్తున్నాడు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అంటే, అందుకు దానియేలు చెప్తున్నాడు, రాజా నా దేవుడు నన్ను రక్షించాడు, దోపను కప్పాడు, సింహపు నోళ్లను మూయించాడు. దేవునికి స్తోత్రం. వెంటనే దానియేలు పట్ల దేవుని యొక్క సన్నిధిలో చేసిన అద్భుతాన్ని బట్టి రాజుకి ఇంకేమొచ్చింది? ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న మనుషుల్ని యాగేసాడు, రేయ్ తీయండి, రాయి తీయండి. వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాత్రి దానియేలు గారి ఎముకలను, మాంసాన్ని సింహాలు ఏం చేసి ఉంటాయి? తినేసి ఉంటాయి. పాపం రాజుగారు పిచ్చోడయ్యి ఏమంటున్నాడు? పిచ్చోడే రాయి తీయమంటున్నాడు. ఏ సింహం అయినా వేసిన అరగంటలో తినేస్తుంది, రాత్రి అంతా ఉంటే బతుకుంటాడేటని వాళ్ళ ప్రధానులు కూడా అంటున్నారంటే దర్జాగా సందడి చేసుకుంటా, తీరా తీరా ఎలా ఉందో చూద్దాం అని అంటే సింహాలు అతని మూలను అలాగ నోరు మూసి కూర్చున్నాయంట. దానియేలు సురక్షితంగా ఆ యొక్క గుహలో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడట. దేవునికి స్తోత్రం. వెంటనే రాజు గుండెలను హత్తుకుని అసలు ఒక దేశపు రాజు ఏంటి, ఒక బానిస కొరకు అంత ఏడవడం ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను వినండి ప్రియమైన దేవుని బిడ్డ. దానియేలు నమ్మకత్వము, తనకు అప్పగించిన పనిలో, తనకు ఏదైతే రాజు ఇచ్చాడో, తన పట్ల దేవుడు ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో ప్రతి విషయంలో కూడా నమ్మకముగా ఉన్నాడు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉన్నాడు గనక రాజు ఏడ్చి ఆ దానియేలు చేయబట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు వెంటనే ఒక మాట అంటున్నాడు, దానియేలు మీద ఎవడైతే అనవసరంగా నింద మోపాడో వాడిని ఒక్కడనే కాదు, వాడి ఇంట్లో ఎవడు ఆ బీజము, ఆ యొక్క విత్తనం అనేది లేకుండా కుటుంబం అందరినీ తీసుకొచ్చాడు అన్నాడు. ఏం చెప్తాడు? పిల్లలు ఉన్నారనుకో, మా నాన్నను దానియేలు వల్లే రాజు ఎక్కడ వేసేసాడని ఈడొక విషపురుగులా తయారవుతాడు. దానియేలనే కాదు, ఇంక ఇలా ఎవడైతే ప్రార్థన చేస్తాడో, ఎవడైతే వృద్ధిలోనికి వెళ్తాడో, ఎవడైతే ఆశీర్వదించబడ్డానికి వెళ్తాడో, ఆ ఆశీర్వదించబడేవాడు లేకుండా చేద్దామని ఒక విషపూరితమైన బీజం వేసుకుని బ్రతుకుతాడు. అవునా? ఇది తెలిసిన రాజు అన్నాడు, ఏ ఒక్క విషపూరితమైన బీజం వీళ్ళలో ఉండకూడదు, తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా పడచేయండి అన్నాడు. ఆశ్చర్యం ఏంటయ్యా అంటే, దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పటికీ ఏమీ చేయని సింహాలట వీళ్ళను గేటు దగ్గర తీసుకెళ్ళారట. అంతే, లాక్కుపోయినాయి అంట. అవి రాయబడిన మాట అది చూడండి, అక్కడ రాయబడింది చూడండి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే
సింహాలు పాలైరి, సింహములు వారి ఎముకలను సైతము. దేవునికి స్తోత్రం. మరి దానియేలు విషయము అక్కడ పైన 23వ వచనంలో రాయబడింది, ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడందున అతనికి ఏ హాని కలగలేదు. అంటే దానియేలు సింహాల బోన్లో ఎందుకు వేశారయ్యా అంటే ఆయన ప్రార్థన చేసినందుకు కాదు, దానియేలును ఉన్నతమైన పదవులు లేకుండా చేయడానికి. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం పొందకుండా, దేవుడిచ్చే ఒక దీవెన, దేవుడిచ్చే ఒక ఘనమైన కార్యములను పొందుకోకుండా సాతాను అనేక మార్లు నీ యొక్క ప్రమేయం లేకుండానే, నీ యొక్క అనుమతి లేకుండానే కొన్నిసార్లు కష్టాలను వస్తూ ఉంటాడు. అంటారు కదా చాలా మంది, అన్నీ తెలిసినోడే, వాళ్ళ గురించి అన్నీ తెలిసినోడే అర్థం చేసుకోలేదేంటి అని అనుకుంటాం కదా. కొన్నిసార్లు కుట్ర చేస్తారు కొంతమంది కుయుక్తిగా వచ్చి వారి యొక్క మనోనేత్రాలు ఏం చేస్తారంటే మూసేస్తారు. రాజు చాలా మంచోడు, దానియేలు అంటే చాలా ప్రేమ, కానీ కుయుక్తి ఒక ఉపాయము రాజు కాళ్ళను బంధించేసింది. అవునా? ఈరోజు చాలామంది మన జీవితాల్లో కూడా అదేంటి, మంచిగా ఇప్పటివరకు మంచిగా మాట్లాడాను లేదా ఇప్పటివరకు మంచి చేసిన వాడు సడన్గా ఇలాగయ్యాడేంటి అని అనుకుంటాం. కానీ అది వారు తప్పు కాదు. నీ ఎదుగుదలను ఆపడానికి, నీకు రావాల్సిన దీవెన ఆపడానికి సాతాను లేదా ఈ లోక సంబంధమైన యొక్క కుయుక్తి కలిగిన వ్యక్తులు వారిని ప్రభావితం చేయడం ద్వారా మాత్రమే ఆ రోజు నీతో, లేకపోతే ఆ సమయం ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చేమో. కానీ వారికి ఆ రోజు రాజు దానియేలు మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ నీ మేలు కోరేవారు గనక తెలుసో తెలియక ఒక మాట అన్నప్పటికీ నీ కొరకు ఇంకా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసో తెలియక అనేసారు అన్నారు కదా, నా మాటను పట్టుకున్నాను లేదు. మరలా మేలు కోరుతూ ఆ భవిష్యత్తు ఆ బిడ్డల కొరకు, ఆ వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పనా, కీడు చోటన మేలు దాచిన దేవుడు అని ఎందుకు రాయబడిందంటే, నువ్వు ఎక్కవలసిన ఆ సింహాసనం ఎక్కకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని కూడా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు నీకు ఉన్నతమైన స్థానం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడేమో. దాని కొరకు దాన్ని పొందుకోకుండా లేదా ఆ స్థానముకు నువ్వు వెళ్లకుండా సాతాను అయిన విరోధి ఎన్నో వాటి మీద విరక్తి పుట్టించవచ్చు. లేకపోతే ఆ స్థానముకు వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉండొచ్చు. నా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి నా దేవుని చిత్తములు ఆ స్థానమని నీకు ఏర్పరచబడిన తరువాత దాన్ని ఎవరును కూడా వేరుపరచడానికి వీలు లేకుండా దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఒక పేరు పెట్టి పిలిచాడు అని అంటే ఆ స్థానము నీ కొరకు ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. కానీ నువ్వు ఈ సింహాల మధ్యలో సజీవునిగా నీ భక్తితో నిలవబడాలా. స్తోత్రం చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా. చెప్పండి గట్టిగా. నీ భక్తి ఏం పుట్టించాలా? ధైర్యం పుట్టించాలా. ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి కష్టాలైనా, లేదా ఎలాంటి మనుషులు కుళ్ళు కుతంత్రాలతో కూడిన ఉపాయాలు నీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ రక్షింపగలిగిన వాడు ఒకడున్నాడు. ఎంతటి శిక్షలో నుంచైనా, ఎంతటి ఆ యొక్క పరిస్థితిలో నుంచి అయినా సరే రక్షించగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన వైపు నువ్వు ఆ యొక్క కనులెత్తి చూడంతే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అసలు దానియేలు సింహాసనంలోనికి ఎందుకు వేశారయ్యా అంటే, మనం ఎప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటయ్యా అంట, ప్రార్థన చేసేటండి దానియేలును. అది కాదు, ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తా ఉన్నాడు. కానీ అసలైంది ఏంటో తెలుసా? అతనికి రావాల్సిన అధికారాన్ని
అతడు పొందుకోవాల్సిన అధికారాన్ని ఆ యొక్క వ్యక్తులు పొందుకోలేకపోయినందుకు వీళ్ళ మీద కక్ష కట్టేశాడు దానియేలు మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డ, ఏదైనా తోటలో ఆదాము అవ్వ దేవునితో సంతోషంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మరి ఒక వ్యక్తి ఏమో సంతోషంగా లేడు. ఎవడాడు? ఎందుకని? పరలోకం నుంచి పరద్రోయబడ్డాడు వాడు. ఒకప్పుడు ఇదే సంతోషంతో దేవుని సన్నిధిలో కోట్ల కొద్ది దేవదూతలందరినీ కూడా ఆరాధనలు నడిపిస్తూ దేవుని తర్వాత సర్వాధికారము కలిగిన వాడిగా ఉన్నాడు ఈ సాతానుగాడు. కానీ ఎప్పుడైతే ఈ సంతోషం వచ్చిందో, ఎప్పుడైతే ఈ గర్వం వచ్చిందో, దేవుడు ఏం చేశాడంటే కిందకు తీసేసాడు. ఇప్పుడు ఆ స్థానం ఎవరికి వచ్చేసింది? ఏదేను తోటలో ఆదాము అమ్మమ్మలకు వచ్చేసింది. దేవుడు ప్రతిరోజు వెళ్ళి వారితో సందడిగా గడుపుతూ సంతోషంగా ఉంటున్నాడు. వీళ్ళ ఆనందాన్ని చూడలేని, వీళ్ళ యొక్క అభివృద్ధిని చూడలేని సాతానుగాడు వచ్చేసాడు ఇంట్లోనికి. వచ్చేసి గలిబిలి పెట్టేశాడు. ఏం చేశాడు? పడగొట్టేసాడు. నాకు దక్కని ఆనందం, నాకు దక్కని అధికారం ఎవరికి దక్కకూడదు అనుకున్నాడు. ఇక అందరినీ కూడా పడగొట్టడం ప్రారంభించేసాడు. సాతానుగాడు చేసేది ఏంటి? అందరినీ పడగొట్టడమే. ఎవడైనా ఒక మనిషి, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపరచబడుతున్నాడు, అభివృద్ధిలోనికి ఎక్కుతున్నాడు అనేసరికి వాళ్ళకి కావలసిన ఏదో ఒక ఆకర్షణ ఎరేసేస్తాడు. వాళ్ళకి కావాల్సిన ఏదో నెరవేర్చేస్తాడు. ఆత్మను ఆనందించేటప్పుడు, ఆత్మను బలపరచబడేటప్పుడు, భక్తిలో ఎదిగేటప్పుడు సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు ఎక్కడైతే అధికారం పొందుకుని వాటి మీద జయం పొందుతావని నీవు ఆ అధికారం పొందకున్నట్లు ఎన్నో కుయుక్తి కలిగిన ఆలోచనలతో నీ భక్తిని పాడు చేయడానికి వస్తూ ఉంటాడు సాతానుగాడు. పలు రకాలుగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ కూడా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించి దేవుని ఎదుట నిర్దోషంగా నువ్వు నిలబడగలిగితే, దానియేలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషంగా కనబడిన గనక నేను నన్ను రక్షించాడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆకర్షణలు వస్తాయి, రకరకాలైన ప్రతికూలమైన పరిస్థితులు నీ భక్తిని, నీ ఆత్మీయతను పాడు చేయడానికి. నేను అంటాను, ఒకసారి నువ్వు ఎప్పుడైతే ఆత్మను పొందుకుని ఆత్మలో ఆనందిస్తూ ఆయన యొక్క సర్వాధికారము కలిగిన దేవుని యొద్ద నువ్వు ఉంటే వాడు ఆటలు చెల్లం. ఆఖరికి నువ్వు ప్రార్థన చేసిన దెయ్యాలు పోతాయి. ఒక సేవకుడే అవసరం లేదు. ఆఖరికి నువ్వు ప్రార్థన చేసినా దెయ్యాలు పోయగలిగే శక్తిని నీకు ఇచ్చాడు దేవుడు. ఆఖరికి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థకు పొందబడతారు. అంత అధికారాన్ని దేవునికి ఇస్తున్నాడని సాతానుగాడు చూడలేక ఓడలేక నిన్ను భక్తిలో పడగొడుతున్నాడు. కుయిట్స్గా అనేకమైన ఆకర్షణలు, అనేకమైన ప్రతికూలమైన సందర్భాలను దేవుడు ఆ యొక్క సాతానుగాడిని ముందు పెడుతూ ఉంటే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? వాటికి నువ్వు తల వంచొద్దు. తల ఎత్తు చూడు, నీకు ఇవ్వబోయే అధికారం వాటికంటే గొప్పది. తల ఎత్తు చూడు, వాటికంటే దేవుడు నీకు ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదము వాటికంటే గొప్పది. వాటన్నిటిని కూడా పాడు చేయడానికి సాతానుగాడు చిన్ని చిల్లర పనులు చేసుకుంటూ మన భక్తిని పాడు చేస్తున్నాడు. దానియేలు భక్తుని పాడు చేయగలిగాడా? దానియేలు కొరకు దేశంలో ఉన్న అధికారులు అందరూ ఒక ఏకమయ్యారు. కానీ సర్వాధికారి అయిన దేవుడు ఒక్కడే దానియేలు పక్షంలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానియేలు కొరకు దేశంలో అధికారులు అందరూ ఏకమయ్యారు. దానియేలు ప్రధానమంత్రిగా చేయకూడదని. కానీ వాస్తవం ఏంటయ్యా అంటే, మొత్తం సర్వాధికారి అయిన దేవుడు దానియేలు పక్షమును నిలవబడ్డాడని వాళ్ళకి తెలియకుంది. అని రాజుకు తెలుసండి.
అందుకనే రాజు ఎప్పుడు కూడా ఎవరి పక్షాన ఉన్నాడు? ఎందుకని గతంలో మీకు చెప్పారు కదా. ఎందుకని? నెబుకద్నెజరు జీవితంలో దేవుడు సాక్షాత్తుగా ఎవరిని చూశాడంట? దేవుణ్ణి చూశాడు. దేవునికి స్తోత్రం. సాక్షాత్తుగా దేవుణ్ణి చూశాడు. ఆ తరువాత చెబుతున్న మాట ఏంటో తెలుసా? సర్వ జనులారా, ఇదిగో ఈరోజు షద్రకు మేషకు అబేద్నెగోలు పూజించు దేవుడు పూజ్యార్హుడు మాత్రమే కాదు, ఇక మీదట దేశమంతా కూడా ఆ దేవుడినే మనం ఆరాధన చేయాలా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు ఈ దర్యావేషు అనే రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ 25వ వాక్యం నుంచి, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించిన దేవనగా ఇదిగో ఈ నా రాజ్యములో సకల ప్రభుత్వముల నుండి నివాసులు దానియేలు యొక్క దేవుని భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగము నుండి వాడు. ఆయన రాజ్యము నాశనము కారెదును, ఆయన ఆధిపత్యము తుదగొట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించిన రాయించెను. చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఎవరికి రాయించాడట? చెప్పండి, ఎవరు రాయించాడు? ప్రజలందరికీ రాయించాడు. ఏమనంటే, నా దేశ ప్రజలారా, ఇదిగో ఆయా భాషలు మాట్లాడువారు అప్పుడు ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. అలాగనే ఆ యొక్క దర్యావేషు కాలంలో కూడా ఆయా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాడు ఏంటో తెలుసా? మనం దానియేలు దేవుడిని వణుకుచు భక్తి చెయ్యండి, ఆయనే పూజ్యార్హుడు అని అంటూ అక్కడ దానియేలు కొరకు దేవుడి గురించి చెప్పాడు. ఏమని? యుగములు ఉండేవాడు, జీవము గల దేవుడు, ఆయన రాజ్యము నాశనం కాదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకుడు అంటూ ఇదిగో ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్యక్రియలు చేయువాడు. ఆయన సింహముల నోట నుంచి ఈ దానియేలు అంతా చేసి మరలా ఏమంటాడంటే, దానికి సాక్షిగా నిలవబడిన దానియేలు ప్రస్తావిస్తున్నాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన పేరును, ఒక అధికారాన్ని దేవుడు ఇవ్వడం కొరకే కొన్ని శ్రమలను అనుభవిస్తూ ఉన్నాం. చెయ్యని పాపం లేదా చెయ్యని నింద, చెయ్యని నేరాలకు ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో శిక్ష లేదా బాధ అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్న దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? చూస్తూ ఉన్న దేవుడు. చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, చూస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన తర్వాత నీ పేరు పెడతాడు. ఇదిగో పలానా దేవుని ఇక ఎవరిని పెడతాడు? పలానా దేవుడు అంటే నీ పేరు పెట్టి వాళ్ళ దేవుడు చేశాడని రాబో తరంలో నీకు ఉన్నతమైన సాక్ష్యం దేవుడు ప్రకటించడానికి ఈరోజు దానియేలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వబోయే అధికారం ఉందో, దేవుడు నీకు ఇవ్వబోయే ఆ యొక్క దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం ఉందో, ఈరోజు నేను చెప్తున్నాను, చాలా మంది అది పొందుకోవడానికి ఉర్రూతలవుతున్నారు. చాలామంది అది నువ్వు పొందుకుంటే వారెక్కడికి చిన్నవారైపోతారని దాని నుంచి నీ తప్పించడానికి మనలో మన మనస్సును విరిచేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. మనస్సును సైతం విరిచేస్తున్న ఆ యొక్క సందర్భాలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఆ మెట్టుకు ఎక్కకుండా నీతో చుట్టూ ఉన్నవారు దాని మీద నీకు ఆశ లేకుండా చేస్తున్నారు. ఆ
ఆశీర్వాదం మీద ఆశ లేకుండా చేస్తున్నారు. నీతో ఉంటూ కుట్రపడుతూ నిన్ను నిందిస్తూ నిన్ను అవమానపరుస్తూ నీ ముందేమో మంచోని చెప్పుకుంటూ నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి నానా రకాలుగా మాట్లాడు, నీ సాక్ష్యాన్ని ఎలాగైనా పాడు చేసి నిన్ను మానసికంగా కృంగదీసి అక్కడికి వెళ్ళే శక్తి లేకుండా చేద్దామని ఈరోజు చాలా మంది ప్రయత్నిస్తూ ఉండొచ్చు. పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నింపరంగా భక్తిలో నిలబడు. నీకు ఇవ్వబడవలసిన ఆ స్థానము వేరెవ్వరికి దేవుడు ఇవ్వడు. నీకని రాయించాడు, నీకని పేరు పెట్టాడు. కాబట్టి అది ఎప్పటికీ పొందుకోవలసిన అర్హత నీకే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను చాలా మాటలు చెబుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు రావలసిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకసారి నీ పేరు పెట్టాడు అని అంటే దాన్ని పొందుకునేంత వరకు దేవుడు నీకు శక్తిని ఇస్తూ నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. దానియేలును ఆ స్థానానికి తీసుకెళ్ళడానికి రాజ్యములో ఉన్న ప్రధానులంతా ఏకమైనప్పటికీ ఎవరైనా ఆపగలిగారా? చెప్పండి, ఆపగలిగారా? ఎవరు ఆపలేరు. ఈరోజు ఎంతోమంది మన యొక్క పొందుకోవలసిన దీవెన కానీ మనం ఎక్కవలసిన స్థాయికి కానీ, లేదా అది మన సేవలో ఉండొచ్చు, లేదా నీ ఉద్యోగంలో అవ్వచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో అవ్వచ్చు, నువ్వు ఉన్న కుటుంబ వ్యవస్థలో కావచ్చు, నువ్వు వెళ్ళవలసిన ఆ యొక్క స్థానానికి వెళ్లకుండా రకరకాలుగా ఆటంకపరుస్తున్న ప్రతి దుష్ట ఆలోచనలన్నింటినీ ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు పాతి పెట్టబడును గాక. దేవుడు నీ పేరు పెట్టిన ఆ స్థానముకు నువ్వు నేరుగా ఎక్కిపోయే శక్తిని దేవుడు నీకు ఇచ్చెను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలో చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డ, అసలు దానియేలుకు శ్రమ ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రార్థన చేయడం బట్టి అని మనం అనుకుంటున్నాం. కాదు, దానియేలు ప్రార్థన చేయడం బట్టి కాదు. కానీ దానియేలు పొందుకోవలసిన దాన్ని పొందుకోకుండా అక్కడ కొంతమంది కుట్ర పన్ని, కొంతమంది కుయుక్తిగా ఆఖరికి రాజుని సైతం బుట్టలో పడేశారు. ఏం చేశారు? ఆఖరికి రాజును సైతం బుట్టలో పడేశారు. కానీ మాట చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరినైనా ఎవరి మనసునైనా మార్చొచ్చేమో కానీ నా దేవుని యొక్క అభిప్రాయాన్ని, నా దేవుని చిత్తాన్ని, నా దేవుని హృదయమును మనం ఎప్పటికీ మార్చలేము. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షం నిలవబడ్డాడు కాబట్టి ఎప్పటికీ నీకు రావాల్సింది నీకు వస్తుంది. నువ్వు పొందుకోవాల్సిన ఖచ్చితంగా పొందుకుంటావు. అది ఉద్యోగమైనా, నీకు రావాల్సిన ఆ యొక్క ప్రమోషన్ అయినా, లేకపోతే మరొకటైనా దీవెన ఆశీర్వాదం ఏదైనా కానీ నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు అని అంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ దాని కొరకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలను సైతం ఎదిరించగలిగే భక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడాన్ని దేవుడు యోబు గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, దేవుడు ఎందుకే రాయించాడు. రాబో రోజుల్లో నీకు కొన్ని ప్రతికూలమైన అవకాశాలు రావచ్చేమో, దాన్ని బట్టి నువ్వు బాధపడద్దు, భయపడద్దు. సింహాల నోటను మూయించిన వాడు నీ యొక్క దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, నీ చుట్టూ మొరుగుతున్న వారి యొక్క నోళ్లను కూడా దేవుడు మూయించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నీ మీద వ్యతిరేకంగా ఆ యొక్క నిందలేస్తున్నారో, అవమానాలు వేస్తున్నారో, మాట్లాడుతున్నారో, మరలా అదే మాటలు వారికి దేవుడు కొట్టి పంపిస్తాడని వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి హెచ్చరిస్తున్నాడు దేవుడు. నీకు కాదు, నీకు ఒక భరోసా ఇస్తున్నాడు దేవుడు. రాబో రోజుల్లో నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా మార్చడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రభు ఎదుట ప్రార్థన చేయగలగాలి. మనం కూడా మన భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. ఏదో కష్టం వచ్చిందనో, లేదా బాధ వచ్చిందనో, నింద వచ్చిందనో, అవమానం వచ్చిందనో భక్తిని మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మరొక మాట, ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు వారిని మరింత ప్రోత్సహించడానికి చూడండి. వారిని ఎక్కువగా ప్రార్థనలు గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారు ఎక్కవలసిన స్థానము కొరకు దేవుడు వారిని ఎక్కిస్తూ ఉండగా వారికి మనం చేయూతనిచ్చి వారికి వరకు ప్రార్థిస్తూ ప్రభు ఎదుట ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా.
సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ స్మరణలో అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ స్మరణలో అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. దయా నాకు కావాలయ్యా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మీయ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా వినండి, ఆలకించండి. దేవుడు నీ జీవితంలో పొందుకోవలసిన కొన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. నీ ఆలోచన కూడా అందరి కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. వాటి నుంచి నిన్ను దూరం చేయడానికి,
వాటిని పొందుకోకుండా చేయడానికి సాతాను కొంతమంది హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడినట్టుగా ఎంతమంది ఎన్ని రీతిలుగా ప్రయత్నించినా నువ్వు దేవుని కొరకు నిర్దోషముగా నిలవబడగలిగితే నీ పక్షమున కార్యము జరిగించుట ఎవ్వరు కూడా ఆపలేరు. దానియేలు అధికారం పొందకుండా ఎవరు కూడా ఆపలేకపోయారు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం పొందకుండా కూడా ఎవరు ఆపలేరు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈరోజు కాబట్టి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మనం మరింతగా బలపరచబడుతూ ఎలాంటి సింహం వంటి శ్రమనైనా సరే జయించగలిగే ఒక గొప్ప శక్తి అభిషేకము దేవుడిస్తాడు గనక ఆ ప్రార్థనని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా భక్తిలో మనం ముందుకు కొనసాగడానికి ఇష్టపడదాం. దేవుడు మనకివ్వవలసిన అధికారమైన, దేవుడు మనకివ్వవలసిన ఆశీర్వాదమైన, దేవుడు మనకివ్వవలసిన ప్రశాంతతైన తప్పకుండా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుండగా మన కొరకు దాని మీద మన పేరు రాసేసాడు దేవుడు. ఆల్రెడీ నీకు రావాల్సింది నీ ఫలానా పేరు అని రాసేసాడు. దాన్ని ఆటంకపరుస్తున్నాడు. నీ పేరు రాసేడు కనుకని వీడికి చెవులు దొరదెక్కుతున్నాయి. నేను మరలా చెప్తున్నాను, అక్కడ నీ పేరు ఉన్న కనుకే ఇక్కడ పొందుకోవాలని ఏడుతున్నాడు. నువ్వు పొందుకోలేని ఏమని చేస్తున్నాడు? నీకు బడి ఏడుతున్నాడు. అక్కడికి నువ్వు వెళ్లకుండా ఉంటే, ఆ స్థానానికి నువ్వు వెళ్లకుండా ఉంటే తర్వాత తాను వాడి తీసుకుంటాడు కనుక నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను ఆపడం ఎవరి తరము కాదు. దీవిన నీ పేరు పెట్టబడింది ఏది నీ జీవితంలో రాకుండా సాతాను కాదు కదా, వాడి చేత ప్రేరేపించబడుతున్న ఏ మనుష్యుడు ఆపలేడు. ఎందుకంటే నీ పక్షమున నా పక్షమున దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మన పక్షం నిలబడి ఉన్నాడు కనుక దేవుడి ఎదుట సాగిలిపడి నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను ప్రభువాని దేవుని కొరకు దేవుని సన్నిధిలో మనం కూడా లొంగిపోయి దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడతాం. దేవుడి కొద్ది మాటలు మనందరి నిగిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధి చేసుకుందా. దానియేలును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తున్నాడు. కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు, తట్టుకోలేని పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ వాటిని నోడు సైతము నేను సజీవునిగా నిలవబెడుతున్నాడు అని అంటే నేను ఏదో ఊరకనే నిలవబెడుతున్నట్టు కాదు. నీ పేరు రాయబడిన ఒక అధికారం కొరకు దేవుడు నేను నియమించాడు. నీవు పొందవలసిన, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు అపవాది ఎందుకు పోకుండా, అపవాది వంటి భవిష్యత్తు ఆయన తీసుకొని పోకుండా నీవు దేవుని సన్నిధిలో బలమైన పాత్రగా నిలబడుతున్నావు. ఆ కార్యమును బట్టి ఇదిగో దానియేలును బట్టి దానియేలు దేవుని కనపరుస్తున్నాడు. ఇదిగో రాబోయే దినాలలో నీ జీవితంలో చేయబోయే కార్యాలను బట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుని కనపరుస్తున్నాడుగా. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డ, ఎలాంటి శత్రువు ఆకర్షణలో కానీ, ఎలాంటి శత్రువు బాధ్యతలు కానీ, ఎలాంటి కృతజ్ఞతలు కానీ ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థించగా పొందిన శక్తి, దానియేలు ప్రార్థించగా కలిగిన అభిషేకం, అయ్యా ఈ లోకంలో నాకు కావాలి. ఇది ఈ లోకము కుళ్ళు కుటుంబాలతో అయ్యా నేను ఎక్కడ పడపోయాలని, నా ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ వేయాలని, అయ్యా సులువుగా చిక్కులు పాపంలో అయ్యా నేను పడిపోవాలని శాంతంలోని నా జీవితం వైపు వాడు చూస్తున్నప్పటికీ ఆ సింహం వాళ్ళను వహించగలిగిన అభిషేకము నాకు దయచేయలేదా. అలాంటి ఉన్నతమైన ప్రార్థన శక్తి, అభిషేకము అయ్యా నీ పునరుద్ధాన శక్తిని చేరవలసిన ప్రతి బిడ్డకు దయచేయండి. వారికి రావాల్సిన, వారికి పొందవలసిన ఏ ఆశీర్వాదం వారి నామపరుస్తున్న ప్రతి దృష్టిని వారి క్రియలని నీ నామములో నీ పునరుద్ధాన పాలు పెట్టబడును గాక. వారందరూ కూడా నీ సన్నిధిలో నిన్ను గాపరచువారిగా అయ్యా సాక్షిగా నిలబడు.
విన్న ప్రతి మాట వారి హృదయములో నీరు కట్టి ఫలింపచేసి వారిని నిరంతరము బలపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. కానుకలు అర్పించిన ప్రతి బిడ్డను నిరంతర ఫలంతో వారిని దీవించి అయా ఈ కానుకను నీ మందిరి పని నిమిత్తమే వాడుకొని సమస్త విషయాల్లో నాకును మా బిడ్డలందరికీ నీ సహాయం సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహాయం మనకును లోకమును సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ